సార్ ఈ రోజున పెన్షన్లకు సంబంధించి 1వ తారీఖు వచ్చిందంటే అదొక పండగ వాతావరణం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న అల్టిమేటంగా 24 గంటల్లో పెన్షన్లు పూర్తయిపోవాలన్నారు. ఒక వాలంటీర్ వ్యవస్థ గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థను వాడకుండానే సచివాలయ ఉద్యోగుల చేతే ఇంత యుద్ధ ప్రాతిపదికన ఇప్పించడం కానివ్వండి, అంటే మార్పు కనిపిస్తుందంటారా? ఆయన చెప్పినట్టుగా 3000 4000 చేయడం కానీ ఇవాళ 3000 4000 చేయటం మంచి పరిణామమే. వాలంటీర్లతో పాటే మనకి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అన్ని విధానం బాగానే ఉంది, మంచి విధానం. సచివాలయ ఉద్యోగుల్ని ఉపయోగిస్తుంటే వాళ్ళని మన ఉద్యోగస్తులు ఉండేది ఎందుకు? ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు వాళ్ళకి సంబంధించిన ఉపయోగకరమైన పనులు చేయడానికి. దాన్ని కూడా ఈ రోజున ప్రతిపక్షాలు వాళ్ళని రాచి రంపాలు పెడుతున్నారు, లేకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. నిజమా సార్? అట్లా జరుగుతుందంటారా? అంటే అదేం కాదులే కానీ బాగానే ఉంది. ఇప్పుడు ఈ సచివాలయం ఉద్యోగస్తులు కూడా అయితే ఇంకా కొన్ని సదుపాయాలు జనానికి చేయాల్సింది ఉంది. ఈ సచివాలయం ఉద్యోగస్తులు వాటికి కూడా ఇలా సహకరించాలి. ఇప్పుడు వాలంటీర్లు ఉండగా కొన్ని ఏ సర్టిఫికెట్లకి సంబంధించి కానీ గబక్కన వెళ్ళి చేసేవాళ్ళు, చేయించుకొచ్చేసేవాళ్ళు. వాళ్ళు కూడా అదే పొజిషన్లో ఇవాళ లేరు కాబట్టి అన్ని పనులు వీళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ అవకాశం కూడా వీళ్ళు జనానికి ఉపయోగపడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వాలంటీర్లని గతంలో అన్ని పనులకు వాళ్ళనే వాడారు, అలా కాకుండా కొన్ని సమీక్షలు చేసి వాళ్ళకి ఏవేవి వాళ్ళు చేయాలి అనేది దిశా నిర్దేశం చేస్తారని చెప్పి అంటున్నారు తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏమి ఉండదని ఆయన ఎక్కడ చెప్పలా, మెన్షన్ చేయాల. పైగా వాళ్ళకి 10,000 రూపాయలు పెంచుతామని కూడా అన్నారు, 5,000 నుంచి 10,000 చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేయడం, ఇసుక విధానం కానివ్వండి, ఎలా చూడాలి సార్? బాగానే ఉంది, విధానం అయితే బాగానే ఉంది. 2 నెలల్లో ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఇక అది ఆయన తీసుకోవాల్సిన నిర్ణయమే. ఆయన తీసుకోవాల్సిన నిర్ణయమే మంత్రిమండలిలో. ఇప్పుడు ఇచ్చే విధానం అయితే మాత్రం పెన్షన్ వాలంటీర్లు చాలా బాగా తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ వచ్చాడు. ఈయన 3,000 ఒకేసారి 4,000 చేశాడు. అంటే వ్యత్యాసం కనపడుతుందా పరిపాలనలో? బాగానే ఉందండి, అది ఇబ్బంది కాదు. ఇది చాలా సౌకర్యమేను. ఒకసారిగా 1000 రూపాయలు పెంచడం మంచి విధానమే. పెద్దవాళ్ళందరికీ అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి, ఇసుక విధానం కానివ్వండి, రేపొద్దున అన్నా క్యాంటీన్లు కూడా రేపు ఆగస్టు 15కి ఓపెన్ చేస్తున్నారు. అవన్నీ మంచి పనులేనండి. నేను ఇంకొక మాట ఏంటంటే, ఈ రాజధానిలో పరిధిలో ఉన్నంత కూడా ఇంకా అభివృద్ధి చెయ్యాలి. అవును, ముందు అమరావతి అభివృద్ధి చేయాలి. వాళ్ళు ఉండ విద్వేషాలు అలాంటివి ఇక ఎన్ని అనుకోకూడదు. మరి అప్పుడు ఆయన నేను యువకుడిని, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను అభివృద్ధి చేస్తాను అంటేనే కదా అప్పుడు నమ్మి జనాలు అప్పుడు 151 సీట్లు ఇచ్చింది. అలా ఏమన్నా కొద్దిగా ఒక అడుగైనా ముందుకేసాడు అంటారా? ఇక్కడే చిన్న మార్పు జరిగింది. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకే ఉండ విద్వేషాలు వేరు. అది జనం మీద రుద్దకూడదు కదా. మరి ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ చూశారు. ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు. మరి నిజంగా వ్యక్తిగత కక్షలే చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బెంగళూరు, విజయవాడ, అమరావతి తిరుగుతూ ఉండేవాళ్ళ? ఈ రోజు కూడా ఆయన మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. అంత స్వేచ్ఛగా ఆయన వెళ్ళేవాడు అంటారా? అలాంటి అసలు ఆ విద్వేషం అనేది ఈ రాజకీయంలో ఉండకూడదండి. జనం మేలు కోరుకోవాలి, జనానికి ఉపయోగపడాలి. ముందు ప్రస్తుతం ఈ రాజధాని అభివృద్ధి జరగాలండి. చివరిగా గతంలో అసలు కనీసం గ్రామ పంచాయతీ నిధులు కూడా లేకుండా అవి కూడా పక్కదారి మళ్ళించి నేను ఆ బటన్ నొక్కా ఈ బటన్ నొక్కా అనే జగన్మోహన్ రెడ్డి గారు నయమంటారా? ఈ రోజున పంచాయతీ నిధుల కోసం ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మొన్న 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి తీసుకురావడం కానివ్వండి, అది మంచి పరిణామమే. అది అందరూ హర్షని స్వాగతించేది. నేను కూడా కోరుకునేది కూడా అమరావతి అభివృద్ధి ముందు చేయాలి. జనానికి ఇప్పుడున్న సచివాలయం ఉద్యోగస్తులు ఇంకా జనానికి మేలైన మరిన్న సేవలు వాళ్ళ అందుబాటులో ఉండాలి.